సంతానం లేని వాళ్ళకి, అలాగే వివాహం కాని వాళ్ళకి, మొండి చిక్కు సమస్యలతో వచ్చిన వారికి ఇక్కడ స్వామివారికి అభిషేకం చేయించుకునే దండం పెట్టుకున్నంత మాత్రాన్ని ఫలితం దక్కుతుంది. విన్నారు కదా, ఈ టెంపుల్ వచ్చేసి మనకి విజయవాడలోనే ఉందన్నమాట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఇది. ఇక్కడ స్వామివారు 3 రూపాల్లో దర్శనమిస్తారు. ఒకటి పుట్టలో, ఇంకొకటి బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా, ఇంకొకటి కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా. ఇలా 3 దర్శనం ఇచ్చేది చాలా అరుదుగా ఉంటాయి ప్రపంచంలోనే అని చెప్పారు. అది మనకి విజయవాడలోనే ఉందన్నమాట. కనకదుర్గమ్మ వారు కొండ మీద ఎలా ఉంటారో అలాగే పక్కనే కొండ మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు. ఇంకా ఫుల్ డీటెయిల్స్, ఆలయ చరిత్ర ఇవన్నీ కూడా నేను ఫుల్ వీడియో చేసి పెట్టాను. అది కింద యాడ్ చేస్తున్నాను, మీరు కూడా చూసేయండి. మీకేమైనా అలాగే సమస్యలు ఉన్నా లేకపోతే ఏదైనా కోరికలు ఉంటే మీరు కూడా తప్పకుండా వెళ్ళి దర్శించుకోవచ్చు. అలాగే 1930s లో కట్టిన గుడి కూడా ఉంటుంది దాని పక్కనే. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్